కాంగ్రెస్ పార్టీకి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏందో తెలుసుకుందాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సింపతిని చూపిస్తుంది, ఎమోషన్ చూపిస్తుంది. ఆ ఎమోషన్ సింపతిని కాంగ్రెస్ పార్టీ బ్రేక్ చేస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అక్కడ ఒక ఉమెన్ పార్టిసిపేట్ చేస్తుంది, ఇక్కడ ఒక మెన్ పార్టిసిపేట్ చేస్తుండు. ఉమెన్కి ఆమె సింపతి, వాళ్ళ హస్బెండ్ చనిపోయిన ఒక సింపతి ఉంది. సో ఆ సింపతిని నవీన్ యాదవ్ బ్రేక్ చేస్తాడా? లైక్ ఎట్లా అంటే నేను డెవలప్మెంట్ చేస్తాను, అప్పుడు ఆగిపోయినవి నేను కంటిన్యూ చేస్తాను అని చెప్పేసి, ఇంకేంటంటే ఆయన చెయ్యని కూడా నేను చేస్తాను, డెవలప్మెంట్ కార్యక్రమాలు, రోడ్లు, ట్రాఫిక్, నాలా, డ్రైనేజ్ ఇవన్నీ కంప్లీట్ చేస్తాను, ఇంకా స్కూల్స్కి డెవలప్ చేస్తామని చెప్పేసి ఇదేమైనా హామీలు ఇస్తే తప్ప ఆ సింపతి దగ్గర ఇది బ్రేక్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే అర్బన్ ఓటర్స్ కాబట్టి డెవలప్మెంట్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి చూస్తారు అండ్ క్లీన్ ఇమేజ్ చూస్తారు. అండ్ ఎట్లా అంటే ఆయనకి క్లీన్ ఇమేజ్ ఉండాలి. లైక్ ఈయనకి ఇప్పుడు వాళ్ళ డాడీకి రౌడీ షీట్ అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఒక్కటి మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న హైడ్రా అనేది జూబ్లీహిల్స్ ఏరియాలో కూడా చాలా ఎక్కువ ఎత్తున గులగొట్టింది అనమాట ఇల్లులని. సో అదొక మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అది కూడా ఒకటి చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాటిలలో హామీలు చాలా ఎక్కువ మట్టుకు పేపర్లకే పరిమితమైనవి, అవి అమలులోకి రాలేవు. సో ఆ అమలులోకి రానివి కూడా ఈ క్యాంపెయిన్లో అడుగుతున్నారు, మాకు ఇవన్నీ చెప్పినారు, ఇవన్నీ మాకు ఇంకా ఫుల్ఫిల్ కాలేవు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు అనమాట. సో ఈ కాంగ్రెస్ పార్టీకి గవర్నమెంట్ అడ్వాంటేజ్ ఉంది, కానీ ఆ సెంటిమెంట్, ఎమోషన్ని ఇవి బ్రేక్ చేస్తా అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ ఉంది.